ఈ మహిమ కలుగునుగాక. ప్రభు ఈరోజు ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని చెప్పమని చెప్పి ఉన్నారు. ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 27, 28, 29. ఒకడు బలవంతుడు ఉన్నాడంట. ఇంకొకడంట ఆ బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాడికి కొన్ని సామాగ్రిలు ఉన్నాయంట. ఆ సామాగ్రిని దోచుకొన నేరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. 28. సమస్త పాపములకును మనుషులు చేయు దోషణలన్నీయు వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేయువాడై, అండర్లే, నిత్య పాపము చేయువాడై చేసిన వాడై యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఎవడైతే బలవంతుడున్నాడో వాడిని బంధించాలంట. వాడి ఇంటికి చొచ్చి వాడి ఇంటిలో ఉన్న సామాగ్రిని కూడా మనము పట్టుకోవచ్చంట అని చెప్తూ కింద వచనాల్లో దాని కంటిన్యూషన్ రాస్తూ ఆ బలవంతుడు ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషిస్తూ ఉన్నాడంట. నేను మాట్లాడుతున్నది విజయ్ ప్రసాద్ అనే వ్యక్తి కోసం, లేదా విజయ్ ప్రసాద్ లాగా ఆత్మకు విరోధముగా బోధ చేస్తున్న ఎవడైనా వాడు కావచ్చు. ఈ విశ్వంలో ఈ భూమి మీద ఎవడైనా పర్లేదు, వాడి కోసం చెప్తున్నాను నేను. ఇక క్లియర్గా చెప్తున్నాడు, ప్రతి సేవకుడు బలవంతుణ్ణి బంధించాలంట. బలవంతుడు ఎవడో తెలుసు కదా, లూసిఫర్, వాడు అనుచరులు వీళ్ళందరూ. ఆడిని బంధిస్తే తప్ప వాడి ఇంటిలో ఉన్న సామాగ్రిని దోచుకోలేమంట. హల్లెలూయా హల్లెలూయా అని చెబుతూ అక్కడతో దాన్ని క్లోజ్ చేయొచ్చు కదా, క్లోజ్ చేయట్లేదు. 28 ఏం చెప్తున్నాడు? సమస్త పాపములు మనుషులు చేయు దూషణలన్నీ. ఎవడైనా ఒక వ్యక్తి సమస్త పాపాలు చేసినా, ఎన్ని దూషణ మాటలు మాట్లాడినా క్షమిస్తాడేమో గాని ఆత్మకు విరోధముగా మాట్లాడుతున్న విజయ్ ప్రసాద్ బోధను విని వాటి ద్వారా దూషణ మాటలు చేస్తున్నా వారిని క్షమిస్తానన్నాడు దేవుడు, క్షమించనన్నాడు. అప్పుడు ఈ బలవంతుణ్ణి మనం బంధించడానికి వెళ్ళాలా ఇప్పుడు వద్దా? సేవకులందరినీ అడుగుతున్నాను నేను రిక్వెస్ట్ చేసి, సేవకులందరూ ఈ బలవంతుణ్ణి, ఆ బలవంతుడు ఇప్పుడు ఎవరిలోకి వస్తున్నాడు? సంఘంలోకి వస్తున్నాడు. హల్లెలూయా. సంఘం పైకి వస్తున్నాడు, సంఘం మీదకి వస్తున్నాడు, సంఘం లోనికి చొరబడుతున్నాడు. హల్లెలూయా. ఈ బలవంతుణ్ణి బంధించండి. వాడి ఇంటిని, అంటే వాడి దగ్గరున్న సొత్తంతా కూడా మీ వశమవుతుంది. వాడుకున్న ఆయుధాలన్నీ కూడా, చీకటి ఆయుధాలన్నీ కూడా మీరు లాక్కోగలుగుతారు అంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ వాడు దూషిస్తున్నది ఎవరినంటే గనక దేవుణ్ణి దూషిస్తే ఓకేనంట. ఆత్మకు మీరు ఈ వ్యక్తి లేదా ఈ డాక్టరీను పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దోషణ చేస్తుంది. ఇంకా విజయప్రసాద్ని మెచ్చుకోవాలి, డైరెక్ట్ గా చెప్తున్నాడు. బైబిల్లో రాయబడిన వాక్యము తప్పు అని చెప్తున్నాడు. ఆత్మవరాలు ఆగిపోని అని చెప్తున్నాడు. అలా డైరెక్ట్ గా చెప్పట్లేదు కొంతమంది. ఇంకా ఇతన్ని మెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆత్మవరాలు ఉన్నాయి అని చెప్తుంది వాక్యం, అతను లేదని చెప్తున్నాడు. అతను బైబిల్ అంటే మనకు తెలియదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాయించింది ఈ వాక్యాన్ని, ఈ వాక్యానికి వ్యతిరేకంగా దూషిస్తూ ఉన్నాడు కదా, ఆత్మవరాలు లేవు అని.
యెరూషలేము దేవాలయము కట్టబడదు అని. ఆదాము రక్తము దేవునిలోనికి యేసు ప్రభువులోకి వచ్చిందని, దేవుడేమో నా రక్తం వచ్చిందయ్యా నమ్మండి అన్నాడు ఆయన. నా శరీరం వచ్చిందయ్యా నమ్మండి అన్నాడు ఆయన. హల్లెలూయా. అలాగా ఆత్మ రాయించిన ఈ వాక్యాన్నే దూషిస్తున్నాడు. ఆత్మవిరోధి కదా మరి. ఈ ఆత్మవిరోధిని సపోర్ట్ చేస్తూ ప్రేమిస్తూ ప్రేమ అనే ముసుగులో మన సేవకులము ఎంతకాలం ఇలాగా ముందుకు సాగుతాం? ప్రభు ఏం చెప్తున్నాడు? బలవంతుణ్ణి బంధించండి, నా ఆత్మకు విరోధంగా, నాకు విరోధంగా మాట్లాడినా పర్లేదు, నేను రాయించిన వాక్యాలకు విరోధముగా, నా ఆత్మ వాక్యానికి విరోధంగా ఎవడైనా మాట్లాడితే ఈ యుగమందేను రాబో యుగమందేను ఏం లేదంటమ్మా, క్షమాపణ లేదంట. హల్లెలూయా. క్షమాపణే లేదంట. అటువంటి అంటే ఆయనే క్షమాపణ లేదని చెప్తున్నాడు, నువ్వేమో ప్రేమించి క్షమిస్తానని చెప్తున్నావు. నా పాయింట్ మీకు ఏమైనా అర్థమైందా? ప్రభు ఏమన్నాడు? ఆత్మకు విరోధంగా మాట్లాడుతున్నా, నేను రాయించిన వాక్యాలకు విరోధంగా మాట్లాడుతున్నా, ఈ విజయప్రసాద్ రెడ్డి లాగా బోధ చేస్తున్నా ఎవరినైనా సరే నేను క్షమించను అన్నావు. నువ్వేం చెప్తున్నావు? సేవకుడివి, నేను క్షమిస్తాను, నేను ప్రేమ గలవాడిని అంటున్నావు. అంటే ప్రభువు కన్నా ప్రేమ, దేవుడే ప్రేమ అయినాడు కదా, దేవుడే ప్రేమ స్వరూపం. ఆయనే క్షమించను అంటున్నాడు, ఆయనే ప్రేమించను అంటున్నాడు. మరి నువ్వెలా క్షమిస్తావు? నాకు అర్థం కాదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అపవాది ఇంటి కోసం రాశాడు ఇక్కడ. అపవాది ఇంటి కోసం, ఆడు బోధ కోసం, వాడి ఇంట్లో ఉన్న బోధలో ఉన్న చెడుతనాన్ని ఎలా పట్టుకోవాలో రాశాడు. ఇప్పుడు మన కొరకు ఏం రాశాడు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21 కూడా. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, యేసుప్రభువే మూలరాయి అంట. ఆ మూలరాయి మీద అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదులు, ఈ బైబిలు, ఈ వాక్యాలు పునాదుల మీద కట్టబడి ఉన్నారు. ఎవరు? అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి, మనం అందరం కట్టబడి ఉన్నాం. అయితే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ఎలా అమర్చబడుతుంది? ఒక రాయి ఎలా అయితే కనుక, ఒక ఇటుక ఎలా అయితే కడతా, అలాగే దీంట్లో ఉన్న ఒక వాక్యాన్ని తీసుకొచ్చి అలా అమరుస్తూ ఉన్నాడు. అలా అమరుస్తుంటే ఎవరు తయారవుతున్నారు? సంఘం తయారవుతుంది. సంఘం ఎవరు? యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. ఆయన శరీరం తయారవుతుంది. హల్లెలూయా. ప్రతి కట్టడము పరిశుద్ధమైన, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు, అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేహమందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందించుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా, అంటే ఆత్మ రాయించిన వాక్యాల మూలముగా ప్రతి సేవకుడు సంఘాన్ని క్రీస్తులో కడుతున్నాడు. ఇటుకలు కట్టినట్టు, ఒక ఇల్లు కట్టినట్టు, హల్లెలూయా, ఒక దేవాలయం కట్టినట్టు శరీరంలో కడుతున్నాడు. ఆయన దేవాలయమే ఈ దేహం అంతా ఆయన దేవాలయంలో కట్టబడుతుంది. అందుకని మీరు దేవుని దేవాలయమై ఉన్నారన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాడు. ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? ఈ బోధ ఏం చేస్తుంది? XYZ విజయప్రసాద్తో సహా ఇట్లాంటి ఉన్న బోధకులందరూ ఏం చేస్తున్నారు? చక్కగా అమర్చబడిన రాయిని ఒక వాక్యం కట్టాడు, స్వస్థత. ఈ స్వస్థత లేదు, తీసేస్తున్నాను. హల్లెలూయా. ప్రవచనం లేదు, తీసేస్తా. ఎవరేశారు పునాదులు? పునాది ఎవరు? అపోస్తులు ప్రవక్తలేశారు. పునాది రాయి ఎవరు? ప్రభు. ఆ దేవాలయంలో కట్టబడుతున్న యేసుక్రీస్తు శరీరంలో కట్టబడుతున్నటువంటి నిన్ను, నన్ను, మనలాంటి వారిని, లేదా అపోస్తులు ప్రవక్తలు పరిశుద్ధుల ద్వారా కట్టబడుతున్నటువంటి విశ్వాసుల్ని, ఆ విశ్వాసులకి ఇచ్చిన ఈ వాక్యం అనే బోధని దాంట్లోంచి ఇలా లాగేస్తానన్నాడు. ప్రవచనం లేదు, ఇటుకు తీసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్టబడింది, కింద ఉన్న బ్రిక్ తీసేసాము, పైన ఉన్నాయి కూలవా. ఇప్పుడు ఏమనుకుంటున్నాడు సేవకులు? నాది కాదు ఇది, ఆ ప్రవచనాల దగ్గరికి వచ్చాడు, నేను సువార్త ప్రకటిస్తాను కదా. హల్లెలూయా. అప్పుడు సువార్త దగ్గరికి వచ్చాడు మళ్ళీ. ఎవడో? విజయప్రసాద్. ఎక్కడికి వచ్చాడు? విజయప్రసాద్ ఎక్కడికి వచ్చాడు? సువార్త దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? సువార్త అపోస్తులు ప్రకటించలేదు, ఇంటింటికి వెళ్ళలేదు అంటున్నాడు.
హల్లెలూయా. అప్పుడు సువార్తికులు అమ్మో నాకు దగ్గరకు వచ్చాడు అనుకుంటున్నారు. హల్లెలూయా. మరలా ఈ ఆత్మ లేని ఈ వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? ప్రవచనం లేదు అంటున్నాడు. ప్రవచించే వాళ్ళందరూ వచ్చారు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రేపు పొద్దుట యేసుక్రీస్తు దేవుడు కాదంటాడు. అలాంటి చెప్తున్నాడు. యేసుక్రీస్తు యెహోవా దేవుని కన్నా తక్కువవాడు, సమానుడు కాదు అంటున్నాడు. కానీ యేసు ప్రభు దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే ఆయనను అని యెషయా గ్రంథంలో రాయించాడు. పౌలును అపోస్తులు ఏం చెప్పారు? యేసే క్రీస్తు అని, అంటే తండ్రే కుమారుడు అని వాదించారంట. హల్లెలూయా. నిరూపించారంట. అంటే తండ్రే కుమారుడుగా వచ్చారని. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు తండ్రి, ఇక్కడ కుమారుడుగా వచ్చాడు. కుమారుడుగా వచ్చినప్పుడు భూమి మీదకి వచ్చాడు కాబట్టి మహిమను వదిలేసి వచ్చాడు. రిక్తునిగా వచ్చాడు, దాసునిగా వచ్చాడు. అందుకని సమానం కదా, మరలా సమాన పొజిషన్లో వెళ్ళడా? హల్లెలూయా. ఆ కాంటెక్స్ట్ లో రాశాడు తప్ప ఇది తక్కువడని కాదు. అక్కడ ఇద్దరు ఒకటే, ఏకమై ఉన్నారు వాళ్ళిద్దరూ. కానీ ఈయనేం చెప్తున్నాడు? తండ్రి సుప్రీం, తర్వాత ఈయన యేసు ప్రభు, తర్వాత నేను ఇతను యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి, ఈయన 2010లో పెట్టాడు, 2012లో పెట్టాడు నాకు తెలియదు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన కానించి విజయప్రసాద్ గారు మీకే చెప్తున్నా, యేసుక్రీస్తు దేవుడు, యేసు మాత్రమే దేవుడు, యేసు ప్రభువు తండ్రే యేసు ప్రభువుగా వచ్చాడు, తండ్రే కుమారుడుగా వచ్చాడు అని ఒక్క లేఖనము, ఒక్క వాక్యము మీరు బోధించినట్టుగా మీ యూట్యూబ్ ఛానల్లో ఎక్కడైనా ఒక లింక్ ఉంటే పంపించండి అని పెడుతున్నాను. చెప్తున్నా మీకు, ప్రేమతో కాదు రోషముతో. నేను ప్రేమను చూపించట్లేదు. నేను ప్రభువే క్షమించానంటే మళ్ళీ నీ మీద ప్రేమ చూపించడము, భోజనాలు పెట్టడము, కౌగులించుకోవడము, ముద్దు, ఇవన్నీ ఏం లేదు. అసలు నీకు షలోమ్ అనే పదం తప్ప ఇంకేం చెప్పను. సమాధానం ఉంటే సమాధానకర్త నీ దగ్గరికి వస్తాడు, లేకపోతే నా దగ్గరికి తిరిగి వచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్ కూడా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటింటా తిరగమని యేసు ప్రభు చెప్పాడు, సువార్త ప్రకటించమని. ఇతనేం చెప్తున్నాడు? అసలు మీరు ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం. ఆ సువార్త ప్రకటించబోతే నేను రక్షించబడేవాడినా? నువ్వు రక్షించబడేదివా? ఈ విశ్వంలో ఎవడైనా హెబ్రోన్ వాళ్ళు సంచిలేసుకుని వెళ్తాను. నేను తిట్టుకునేవాడిని హైదరాబాద్లో ఉన్నప్పుడు, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. హైదరాబాద్ పొద్దుటే వెళ్ళానుకుంది. తర్వాత తప్పుదే ప్రభు క్షమించిన వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద హెల్డర్స్ సువార్త పత్రికలు ప్రకటిస్తూ ఉంటారు. ఆ పత్రిక ద్వారా పట్టబడిన వాళ్ళు అనేక మంది. ఎందుకు? ఒక సువార్త పత్రిక నా దగ్గరికి వచ్చింది. అది పాస్టర్ కె రాజుబాబు గారిది, గండిగుంట రాజుబాబు గారిది. నేను అప్పుడే సేవ దర్శనం పొందుకుని బయటకు వచ్చాను ఎన్టీవీలోంచి. ఆ పత్రిక నా దగ్గరికి వస్తే ఆ రాత్రి ఫోన్ చేశాను గండిగుంట రాజుబాబు గారికి, అయ్యా మీ కొరకు నేను ఏమైనా చేయగలుగుతాను, నాకు షూటింగ్ ఎడిటింగ్ మీద పూర్తి అవగాహన ఉందంటే ఆయన పిలుచుకుని నన్ను ఆయన భోజనం పెట్టి హరిహర కళాభవన్లో ఉన్న వీడియోస్ షూట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఆయన శిష్యుడిగా మార్చబడ్డాను. ఆయన చనిపోయే వరకు 2012లో నా మ్యారేజ్ చేశారు. ఆయన చనిపోయారు 2013లో. చనిపోయే వరకు ఆయనతోటే ఉన్నాను. ఆయన పాదసేవ చేస్తూ ఉన్నాను. ఎన్నో విషయాలు నేర్పారు. ఒక పత్రిక మా ఇద్దరిని కనెక్ట్ చేసింది. నా గురువు ఎవరంటే కనుక పాస్టర్ గండిగుంట రాజుబాబు గారు అని చెప్తాను ధైర్యంగా. వెల్లూరు హాస్పిటల్లో సంవత్సరం పైబడి అక్కడే ఉండి ఆయన పాదసేవ చేస్తూ ఎన్నో రాత్రులు పాఠాలు నేర్పుతూ వచ్చారు. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప స్వార్థికుడు. ఎందుకు చెప్తుందంటే ఆయన ఒక గొప్ప స్వార్థికుడు. నార్త్ ఇండియాలో వెళ్ళాడు, సౌత్ ఇండియాలో వెళ్ళాడు. ఆయన భారతదేశం నలుమూలలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. హల్లెలూయా. అట్లాంటి సువార్త యోధులను కూడా ఈయన సర్వలోకమునికి వెళ్ళి సువార్త ప్రకటించిందని చెప్తుంది ఆత్మ. ఇదేం చెప్తుంది? ఈ దురాత్మ బోధ ఏం చెప్తుంది? సువార్త ప్రకటించడానికి వీలు లేదు. ఒక్కొక్క ఇటుక లాగేస్తున్నాడు సంఘం. అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధలు ఆ ఇటుకల్ని తీసేసి, ఆ వాక్యాన్ని తీసేసి ఆ దేవాలయాన్ని పడగొడదామని చూస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క మహిమ గల దేవాలయాన్ని. దాంట్లో నువ్వున్నావు, నేనున్నావు, సార్వత్రిక సంఘం అంతా ఉంది. అవయవాలుగా ఉన్నాయి, ఇటుకలుగా ఉన్నాయి, జీవమైనటువంటి రాళ్లుగా, సజీవమైన రాళ్లుగా మనం కట్టబడుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది నాది కాదులే అని ఒక సేవకుడు అనుకుంటే రేపు పొద్దున ఇంకొకడు వస్తాడు నీకు సంబంధించిన బోధ రాకడ కోసం. అద్దంకి రంజితోపీర్ గారు అంటారు, నాకు ఆ ప్రత్యక్షత ఇవ్వలేదు, నేను రాకడ కొరకు నాకు ప్రత్యక్ష ఇచ్చారు. నిజంగానే ఆయనకు రాకడ మర్మాలు తెలిసి ఉన్న సేవకుడు. ఆయన ముందు నుంచి ఫైట్ చేస్తున్నాడు కాదు. ఆ బోధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు, ఆ రాళ్ళు తీసేస్తారు.
యెరూషలేము దేవాలయం కట్టబడదు అని రాయి తీసేస్తున్నాడు. యాంటీ క్రైస్ట్ రాడు అనే రాయి తీసేస్తున్నాడు. అంటే రాయి అంటే వాక్యం. ఇక్కడ ఏమంటుంది వాక్యం? కట్టబడుతుంది అంటుంది. యెరూషలేము దేవాలయం యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఉంది, మలాకీలో ఉంది, జకర్యాలో ఉంది, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో అతి పరిశుద్ధ స్థలంలో హేయమైన వస్తువు కూర్చుండగా మీరు కొండలకు పారిపోవాలన్నాడు. అతి పరిశుద్ధ స్థలం ఉండాలంటే కట్టాలి కదా మా మందిరం, 3వ దేవాలయం. అంటే ఈ దురాత్మ బోధ, ఈ వ్యక్తి బోధ, లేకపోతే ఆ సంస్థ యొక్క బోధ దేవుడు రాయించిన, ఆత్మ రాయించిన వాక్యాలన్నింటినీ తీసేస్తుంది. అయినా కూడా నువ్వు క్షమిస్తావా? కానీ వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధాత్మకు విరోధముగా వాడు బోధిస్తున్నాడు కాబట్టి వాడు నేను క్షమించను అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రానున్న రోజుల్లో నీవు బోధిస్తున్న బోధ దగ్గరికి, ఈ రోజు నా దగ్గర రాలేదనుకుంటున్నావు, నీవు బోధిస్తున్న ఆ బోధ దగ్గరికి, ఆ వాక్యం దగ్గరికి వచ్చి ఈ వాక్యాన్ని నమ్మటానికి వెళ్ళలేదు, ఈ రాయి ఇక్కడ ఉండటానికి వీల్లేదని పునాదులు పాడు చేయటానికి వస్తున్నాడు. పునాదులు పాడై, గోడలు ఉంటే తర్వాత కట్టుకోవచ్చు, అసలు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అంటాడు దావీదు. హల్లెలూయా. పునాదుల మీద కొడుతున్నాడు. మనం ఎక్కడ కట్టబడ్డామని చెప్తుంది కొత్త నిబంధనలో? మనం బండ మీద కట్టబడ్డాం. ఇటువంటి గాలి వచ్చినా, సముద్రం వచ్చినా, వరద వచ్చినా మన కొడితే కనుక మనం చెదిరిపోమంటుంది. హల్లెలూయా. కొట్టడం కాదు, రాళ్లు తీసేస్తున్నాడు. ఇక్కడ నేను చెప్పేది వాక్యాలు తీసేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? మహాజ్ఞానిని సత్యబోధం అని చెప్తున్నాడు. అసత్యాన్ని ప్రకటిస్తూ, అజ్ఞానాన్ని ప్రకటిస్తూ నేను మహాజ్ఞానిని అంటున్నాడు. అసత్యాన్ని ప్రకటిస్తూ నేను సత్యవాదిని అంటున్నాడు. హల్లెలూయా. కాపర్లు ఇప్పుడు ఏం చేయాలి? దుడ్డు కర్ర తీసుకోవాలి కదా, ఎదురించాలి కదా, బోధ నిమిత్తం పోరాడాలి కదా. ఒక్క ఆదివారం రాకపోతే ఏమంటారు? ఈడికి బయట పనులు ఎక్కువైపోయి అంటారు కదా. ఎందుకు? నువ్వు పాడైపోతావని ప్రేమతో సొమ్మ. మరి పునాదులు వాక్యాలు తీసేస్తున్నాడు కదా. రాయబడిన వాక్యాలు, ఆదాములోంచి వచ్చింది రక్తం అంటున్నాడు, మరియలోంచి వచ్చింది, మరియనే కన్నాది అంటున్నాడు, మరియ కుమారుడు అని రాయబడింది, మరియనే కన్నాది అంటున్నాడు. మరి ఏసేపు కుమారుడు అని కూడా రాయబడింది. అంటే ఏసేపు ద్వారా పుట్టాడా యేసుప్రభు? అలాగే చెప్తాడు పొద్దుట ఆ వాక్యం చూపించి, ఏసేపు కుమారుడు అని రాయబడింది యేసుప్రభు కోసం. అందుకని ఏసేపు ద్వారా పుట్టాడని అర్థమా? లేదు. అలా ఆ ప్రాంతంలో ఇతను మరియ కుమారుడు కాదా, ఇతను ఏసేపు కుమారుడు కాదా అని చెప్పుకుంటున్నారు. జనాలు చెప్తున్నా కూడా రాయించాడు. పరిశుద్ధాత్మ చెప్పింది అలా అని. హల్లెలూయా. జనాలు చెప్తున్నా కూడా రాయించాడు. ఈయన జనాల మాటలు అంటే లోకం మాట నమ్ముతాడు ఈయన. కాబట్టి సేవకులందరూ ఇప్పుడు మేల్కోవాలి. మీ పునాదులు అనగా పునాదులు అనే వాక్యము, క్రీస్తు వాక్యము పెరికి వేయబడుతుంది, కొట్టివేయబడుతుంది, రద్దు చేయబడుతుంది. మీరు బోధిస్తున్న వాక్యమే. దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు స్వస్థతలు చేస్తాడు, దేవుడు ప్రవచన వరం ఉంది, దేవుడు సర్వలోకానికి సువార్త ప్రకటించబడి నమ్మిన వారిని సూచక్రియలు జరిగినాయి అని చెప్తున్నా. ఆ సూచక్రియలు ఏమంటున్నాడు? సర్వలోకానికి సువార్త వద్దు అంటున్నాడు, పేరు పెట్టి పిలవద్దు అంటున్నాడు. ప్రభు సేవకులుగా వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పెట్టి ప్రభు పిలిచిన సందర్భాలు ఉన్నాయి, దర్శనం ద్వారా పిలిచిన సందర్భాలు ఉన్నాయి. దర్శనాలు లేవంటున్నాడు, కళలు లేవంటున్నాడు. ఇవన్నీ ఈ లేఖనాలన్నింటినీ అపోస్తులు వేసిన, ప్రవక్తలు వేసిన, క్రీస్తు మీద వేసిన, ఈ మూలరాయి మీద వేసినటువంటి కట్టడాలన్నింటినీ, వాక్యాలన్నింటినీ పెకిలిస్తుంటే మీకు ప్రేమ, క్షమాపణ కాదు, రోషము రావాలి. హల్లెలూయా. మీకు రోషం రావాలి. సేవకులారా, దైవజనులారా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అవలా ఇప్పుడు ఇంటి కోసం మాట్లాడాను కదా ముందు. 7 దెయ్యములు పట్టిన 7 దెయ్యములతో వస్తున్నటువంటి ఒక ఇల్లు కోసము మత్తయి సువార్తలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. ఒకడిని దెయ్యాలు వెళ్ళటం లేదంటున్నాడు, మానసిక రోగం అంటున్నాడు. హల్లెలూయా. మానసిక రోగం తప్ప దెయ్యాలు లేవు, దెయ్యాలు ఎవరిని పట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్లిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండెను. సువార్త ప్రకటిస్తున్నాం, సేవ చేస్తున్నాం,
సంఘంలోనికి వాళ్ళని నడిపిస్తున్నాం. వాళ్ళకి సంఘంలోకి రాకముందు వాళ్ళలో ఉన్న చీకటి పాపం అనే దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాం. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళని అపోస్తులు ప్రవక్తలు వేసిన బోధలోనికి పెంచడానికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు వాళ్ళలోనికి ఏమి ఎత్తుతున్నాడు ఈయన? దెయ్యాలు లేవు, స్వస్థత లేవు, ప్రవచనాలు లేవు, సువార్త ప్రకటించొద్దు, యేసు ప్రభు రాకడ రాదు, అంత్యక్రీస్తు రాడు, యెరూషలేము దేవాలయం కట్టబడదు. హల్లెలూయా. ఇంకా నీకు తెలియని ఎన్ని బోధలు ఉన్నాయో. హల్లెలూయా. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదుననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్లి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబొట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అతడి మొదటి స్థితి కన్నా కడపటి స్థితి ఏమనుంది అక్కడ? అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అసలు దెయ్యాలు పట్టినప్పుడే బాగుండ అంటున్నాడు. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ఒక దుష్టతరం ఇప్పుడు లేచింది, వాళ్ళలో ఉన్న దెయ్యాలను వెలగొట్టామనుకోండి, వాళ్ళలోనికి దెయ్యాలు వెళ్తే నీరు లేని చోట తిరగడం ఎందుకు? నీరు లేని చోట, పరిశుద్ధాత్మ లేని చోట, జీవ జలము లేని చోట, అందుకని నీ గర్భంలో జీవజల నదులు ప్రవహింపచేస్తాను. నీరు లేని చోట తిరుగుచుండినంత. ఈ వెళ్ళగొట్టిన తర్వాత పరిశుద్ధాత్మ అనే నీటి చేత, పరిశుద్ధాత్మని అభిషేకం చేత వాడిని అభిషేకించి వాళ్ళలోనికి వాక్యం పంపించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు దెయ్యాల్ని వెళ్ళగొడుతుంది సార్వత్రిక సంఘం, ప్రతి సేవకుడు. ఆ వెళ్ళిపోయిన ఆ దెయ్యము ఈ విజయప్రసాద్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి ఆడు ఖాళీగానే ఉన్నాడు, వాళ్ళు నీరేమీ లేదు, మనం బెదిరిపోతాడు అని తానే 7 మందిని తీసుకొస్తుందంట. 7 మందిని తీసుకొస్తుందంట. ఎందుకు? ఈ మన 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 సంఘాల్లో, మన సేవలో, మన విశ్వాసుల్లో, మన క్రైస్తవుల్లో ఈ దెయ్యానికి వెళ్ళగొట్టిన తర్వాత పరిశుద్ధాత్మ నింపకపోవడం వల్ల వచ్చింది ఈ ప్రమాదం అంతా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీళ్లు వాళ్ళలోకి వస్తే, తర్వాత వాక్యం వాడికి విత్తనంలా వస్తే అది మొలకెత్తి వాడు ఫలిస్తాడు. ఇది చేయట్లేదు సార్వత్రిక సంఘంలో. బాప్తిజం తీసుకొచ్చేబట్టి ఇంట్లో పెడుతున్నారు అంతే. హల్లెలూయా. బాప్తిజం తీసుకొచ్చి కూర్చోబెడతాం కాదు, బాప్తిజం తీసుకున్న వాడిని పరిశుద్ధాత్మతో నింపాలి. నింపి అప్పుడు వాక్య విత్తనాలు విత్తాలి. అప్పుడు వాడు ఆత్మలో, క్రీస్తులో వేరుపారి వర్ధిల్లుతాడు. ఇలా ఎవరైతే గనక చేయకుండా ఉన్నామో వాళ్ళందరూ కూడా ఆడు వైపుకి వెళ్తున్నారు. ఆడులో ఉన్న దెయ్యం వెళ్ళి విజయప్రసాద్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, వాడు ఖాళీగా ఉన్నాడు ఫలానా చర్చిలో, మనము వెళ్దామా? నేను రెడీ కదా ఇప్పుడు. హల్లెలూయా అని తానే 8వ వాడై నాశనముకు పోవుచున్నాడని ఉంది ప్రకటనలో. హల్లెలూయా. తానే 8వ వాడై నాశనముకు పోవుచున్నాడు. ఈ 7 మంది దెయ్యాలు ఈ 8వ వాడైనటువంటి ఇస్కరియోతు యోధైనటువంటి విజయప్రసాద్ దగ్గరికి వెళ్ళి 8వ వాడుగా, నాశనమునకు పోయేవాడుగా ప్రకటన గ్రంథంలో ఎలా అయితే వస్తుందో ఈ 8 మంది మరలా సంఘం దగ్గరికి వచ్చి మిగతా రాయలు పట్టుకేసుకుందాం, మిగతా వాళ్ళకి వెళ్ళి వాడి పరిస్థితిని పట్టుకుందాం. అలా చాలా మంది వాళ్ళ మొదటి స్థితి కన్నా కడపటి స్థితి చెడ్డదైపోయిందంట. మొదటి స్థితిలో ఉంటేనే బాగున్నట్టాడు. చాలా మంది సేవకులు, చాలా మంది ఇప్పుడు సేవకులందరూ ఇతనితో స్నేహం చేస్తున్నారు. హల్లెలూయా. ఆడు మెల్లగా మొదట ఒక దెయ్యంతో వచ్చాడు, మొదట ఒక దురాత్మతో వచ్చాడు. ఇప్పుడు మరి 7 దెయ్యాలని. ఎందుకు? యాంటిక్రైస్ట్ లక్షణం అది. ఇక్కడ 7 దెయ్యాలు ప్లస్ 1 8. తానే 8వ వాడై నాశనమునకు పోవచ్చున్నాడు అంటాడు పరలోక ప్రకటన గ్రంథంలో. 7 రాజులు కర్రలు, 8వ రాజు తర్వాత వస్తున్నాడు. వాడు 7తో పాటు 8వ వాడే తానే నాశనముకు పోవచ్చున్నాడు. లేదా సంఘానికి విరోధముగా లేకపోతున్నాడు, యేసుకు విరోధముగా లేకపోతున్నాడు. కాబట్టి ఈ విజయప్రసాద్ అనే వ్యక్తి సేవకుల దగ్గరికి మొదట ఒక దెయ్యంలా వస్తున్నాడు. వన్నెస్ లో అందరి దగ్గరికి వచ్చాడు. పాపం ప్రేమ, యేసుని ప్రేమ ఇది మారనిది. నేను మారను, మీరు మారండి. హల్లెలూయా. ఇది వీడనిది. మిమ్మల్ని మీరు వీడినా కూడా నేను మిమ్మల్ని వీడను. ఎందుకంటే మీలో జలములు లేనందువలన, ఎండిపోయినందువలన
మీ దగ్గరికి వస్తాను అని వాళ్ళని హక్ చేసుకుంటున్నాడు, ముద్దు పెట్టుకుంటున్నాడు. వీళ్ళు కూడా అబ్బా యేసు ప్రభు క్షమించమన్నాడు. క్షమించమనలేదు, క్షమించనన్నాడు. ఆత్మకు విరోధముగా మాట్లాడిన వాడిని క్షమించను అన్నాడు. అంటే ప్రేమిస్తానన్నా? ఎవడైనా క్షమించిన తర్వాత ప్రేమించాలి కదా. హల్లెలూయా. క్షమించను అన్నాడు, మీరు క్షమిస్తాను అన్నాడు. వాడు మీ సంఘంలోకి, మీ సేవకులోకి డైరెక్ట్ గా మీ మీదకి అటాక్ చేస్తున్నాడు, మిమ్మల్ని ముద్దు పెట్టుకుని. ఇస్రాయేలు ముద్దు పెట్టుకుని ఎవరి మీద అటాక్ చేశాడు? ఎస్ఐ దాంట్లో ఈడు కూడా అదే సేమ్ స్పిరిట్. హల్లెలూయా. సేమ్ స్పిరిట్ అనమాట. కాబట్టి 7+1 ఎందుకో మీకు అర్థమై ఉంటది. తానే 8వ రాజైన ఆశ్రమకు చిన్న కొమ్ములా వచ్చి ఆ ఘట సర్పము కాటువేయ వస్తుంది. ఇప్పుడు సార్వత్రిక సంఘంలో పరిశుద్ధాత్మతో నింపబడని విశ్వాసులు ఎవరున్నా, సంఘం ఎవరున్నా, వాడిని చేర్చుకున్నా కూడా అవే 8వ రాజు ఈ 7 తీసుకుని మరలా వచ్చి యుద్ధం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సామాన్యమైన విశ్వాసులు మొదలుకొని మేము పెద్ద ప్రవక్తలం, అపోస్తులం అనుకునే మీ వరకు కూడా జాగ్రత్త పడవలసి ఉన్నదని ప్రభు పేరట, పరిశుద్ధాత్మ పేరట ఆనబెట్టి చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. టైం అవుతుంది, త్వరగా చూద్దాం. యవనస్తులు చూడండి, 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనం. చిన్నపిల్లలారా, మీరు మీ తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. చిన్న పిల్లల కోసం చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మలో నింపబడిన, అందుకే నా కొడుకుని లేపను మొన్న. యేసు లాంటి దేవుడు అని ఏమంటున్నాడు? యేసు ప్రభు తక్కువ కూడా అన్నాడు, కానీ యేసు లాంటి దేవుడు ఒక్కడు కూడా లేడు అని నేను నేర్పుతున్నాను. ఎందుకు? అటువంటి బోధన తెగ నరకటానికి. ఇప్పటి నుంచి ట్రైనింగ్. పుట్టడమే ప్రభు కొరకు ఆయన జెర్మియా పాలు పుట్టి ఉన్నాడు. అది సేవ కొరకమే నేను పిల్లల్ని కన్నాను. పిల్లలు కనటం కోసం పిల్లల్ని కనలే. కాబట్టి ఇక్కడ చిన్న పిల్లలు కూడా యుద్ధం చేయాలి ఇప్పుడు. హల్లెలూయా. చిన్న పిల్లలు కూడా యుద్ధం చేయాలి. చిన్న పిల్లలారా ఏం చెప్తున్నాడు? ఆయన నామమును బట్టి మీ పాపము క్షమింపబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నానని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అంటే గనక పెద్ద పెద్ద సంఘాలు స్థాపించిన తల్లిదండ్రులు, మన స్పిరిచువల్ ఫాదర్స్ అనమాట వాళ్ళందరిని బట్టి దేవుని మహిమ. హల్లెలూయా. వాళ్ళకు కూడా రాయిచున్నాడు. అంటే ఏం రాస్తున్నాడు? యవనస్తులారా, మీరు బలవంతులని మర్చిపోయారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచియున్నది, మీరు దుష్టిని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. ఎవరు? దుష్టులని జయించే యవనస్తులు లేవాలి. ఏం చేస్తున్నాడు దుష్టుడు వచ్చి? అపోస్తులు, ప్రవక్తలు క్రీస్తు అనే మూలరాయి మీద నిన్ను నన్ను వాక్యములతో కడుతుంటే ఆ వాక్యము ద్వారా కట్టబడిన నిన్ను నన్ను పెకిలించేస్తున్నాడు. పెకిలించి 7 దురాత్మలతో తానే 8వ వాడుగా ఎంటర్ అవుతున్నాడు. సంఘములో ఎంటర్ అవట్లేదు, సేవకుణ్ణి హత్తుకుంటున్నాడు. హల్లెలూయా. తండ్రులారా, మీరు ఎరుగు ఉన్నారు కదా, మీరెందుకు మోసపోతున్నారు దుష్టుని విషయంలో? చిన్నపిల్లలారా, మీరు లేవండి అంటున్నాడు. యవనస్తులారా, మీరు దుష్టుని జయించండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు ఎవరిని జయించారంట? దుష్టుని. ఈ దురాత్మ బోధ చేస్తున్న ఈ దుష్టులందరినీ మనం జయించాలి. మీ సంఘంలో ఉన్న ఒక యవనస్తుడిని ఈ దుష్టుని యొక్క బోధ నిమిత్తము లేవనెత్తాను. బోధ నిమిత్తం పోరాటం అని నేను చెప్పానా? ప్రభు వాక్యం చెప్పింది యోధా గ్రంథంలో. మీ యవనస్తుల్లో ఆ దుష్టుని యొక్క బోధ నిమిత్తం లేవనెత్తు. నువ్వు రాకపోతే రాకపోయావు, మీ సంఘంలో ఉన్న ఒక యవనస్తుడిని లేవనెత్తు. నా సంఘంలో 10 మంది ఉంటారండి. ఒక 30 మంది వస్తారని కదా, పక్కన పెడదాం. 10 మంది కరెక్ట్గా నిక్కచ్చిగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ 10 మంది పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మ వరాలు వాళ్ళు ఉన్నాయి సార్. నేను లేకపోయినా వాక్యం చెప్తారు, నేను లేకపోయినా దెయ్యాలు వెలగొడతారు, నేను లేకపోయినా రోగుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, నేను లేకపోయినా సువార్త ప్రకటిస్తారు. ఏమైతే ఉన్నాయో అవే నేర్పుతున్నాను వాళ్ళకి నేను.
ఈరోజు ఉంటాం, రేపు పోతాం, అది విషయం కాదు. కానీ దీంట్లో రాయించిన పరిశుద్ధాత్మ రాయించిన వాక్యాలతో నింపాలి, ఆత్మతో నింపాలి. తర్వాత ఆ ఆత్మ రాయించిన వాక్యాలు వాళ్ళు నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దుష్టుని జయించడానికి ఎవరొస్తులు కదిరండి, మీ సంఘాల నుంచి పంపించండి. ఎవరు పంపించరా? ఎవరు లేవరా? లేకపోతే నేను వెళ్తాం, మేము వెళ్తాం యుద్ధానికి. హల్లెలూయా. మా పక్షం ఉన్నవాడు ఎవడో మాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పునాదులు పెకిలేస్తున్నాడు, వాక్యాలతో కట్టుకున్నారు మీరు. దాన్నే ఆ బోధ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ బోధ తప్పు అంటున్నాడండి. ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాను. అప్పుడు ఆ బోధన మీరు, ఆ బోధకుణ్ణి మీరు ఎదిరించరా? ఆ దుర్బోధకుణ్ణి, ఆ అసత్య బోధకుణ్ణి మీరు ఎదిరించరా? కౌలించుకుని ముద్దు పెట్టుకుంటారా? పెట్టుకోండి, ఎంతకాలం పెట్టుకుంటారు? ఆడు 7 దురాత్మలు తీసుకుని రాకపోతే చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్కరియోతు యూదాని దేవుడు క్షమించాడా? ప్రేమించాడా? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను తప్పించాను అన్నాడు దావీదుతోటి. హల్లెలూయా. అయితే వేరే భక్తుడితోటి. మరి ఇస్కరియోతు యూదాను ప్రేమించాడు కదా దేవుడు, మరి తప్పించొచ్చుగా. మీరు ప్రేమించేస్తున్నారు కదా విజయప్రసాద్ని, మరి పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా తప్పిస్తారా? పరిశుద్ధాత్మ వాక్యాలని పునాదుల్ని తప్పించేసేవాడిని మీరు తప్పిస్తారా పాతాల నుంచి? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషిస్తున్న వాడిని, క్షమాపణ లేదని చెప్తున్న వాడిని మీరు తప్పించి పరలోకం తీసుకుపోతారా మీ ప్రేమ ద్వారా, మీ క్షమాపణ ద్వారా? ఇస్కరియోతు యూదా కొత్త నిబంధనలో వాడు చేసిన పాపాల కోసం రాశారు. కానీ ఆత్మలో ఉన్న దావీదు ఎప్పుడో రాసి పడేశాడు పాత నిబంధనలో. వాడు ప్రార్థన కూడా వినడు, ఇస్కరియోతు యూదా ప్రార్థన కూడా దేవుడు వినడంట అని రాయించాడు. చూడండి, వాడు ఉద్యోగం తీసేసుకుంటాడంట, వాడు కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందంట. కీర్తనలు 109లో ఇస్కరియోతు యూదా కోసము పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అది కదా ఈ కాలంలో ఉన్న అపోస్తులు, ప్రవక్తలు, 5-fold మినిస్ట్రీ చేస్తున్నటువంటి సేవకులందరికీ ఉండవలసిన దూరదృష్టిలో, నేనున్నా లేకపోయినా నా తరము తర్వాత వస్తున్న సేవకులు, భక్తులు, విశ్వాసులు, పిల్లలందరూ గొప్ప పాఠాలు నేర్చుకోవాలి, ఆత్మ సంబంధమైన వాక్య సంబంధమైన పాఠాలు నేర్చుకోవాలి అని కదా దురదృష్టితోటి దావీదు రాస్తూ ఉన్నాడు. మనకు కూడా అదే ఉండాలి కదా. ఈ అబద్ధ బోధకుడు పరిస్థితి ఎలా అవబోతుందో, ఈ అబద్ధ బోధకుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో నువ్వు చెప్పాలి కదా సంఘంలో. నువ్వు బోధించాలి కదా, నువ్వు ఎదిరించాలి కదా, నువ్వు ముద్దులు పెడతావు కాదు కదా. క్రిస్టియానిటీ యేసుక్రీస్తు కూడా ముద్దులు పెట్టాడు కదా. చెలికడ ముద్దు పెట్టుకో, నువ్వు చేయవలసింది చెయ్యన్నాడు కదా. మరి ఎందుకు రక్షించలేదు? ఎందుకు క్షమించలేదు? ఎందుకు ప్రేమించాడు? ప్రేమించి క్షమించిన ఎందుకని పరలోకానికి ఎక్కబోకుండా చేశాడు? నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండని ఎందుకు అన్నాడు? మీరు అది కూడా అనలేదు కదా. కానీ దావీదు ముందుగా ఆత్మలో చూస్తున్నాడు. ఏ మూలరాయి మీద, ఆ మూలరాయి చుట్టూ ఉన్న అపోస్తుల్ని లో చేరి, ఏ మూలరాయి మీద, ఆ మూలరాయి మీద వేస్తున్న అపోస్తుల ప్రవక్తల బోధనలోనికి చేరి వీడు ఎట్లా నైవంచన చేస్తున్నాడో రాసేశాడు కీర్తనలో. చదవండి. నేను చూపిన ప్రేమకు ప్రతిగా 4వ వచనం, వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూసిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వాని మీద ఆలోచన, భక్తిహీనును అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కన ఏమన్నాడు? పట్టబడుతున్న రాత్రి ఈ ముక్క పుచ్చుకున్న సాతాను ఈరోజు చొరబడింది అన్నాడు, పక్కన నిలబడ్డాడు. హల్లెలూయా. అంతకుముందు వచనాలు ఎవరితోటి అన్నాడు? అంతకుముందు 4-5-6 వచనాల్లోనూ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశులతో కలిసిపోయాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ కలిసి అక్కడ మేము అంటున్నాడు, వారు అంటున్నాడు. హల్లెలూయా. 6వ వచనంలో స్పెసిఫిక్ గా వీడి కోసం చెప్తున్నాడు. 6వ వచనంలో వాని భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి ప్రక్కన, ఎవడి పక్కన? ఇస్కరియోతు పక్కన నిలుచును. వాడు 7వ